మేడం ఇక్కడ శంకుస్థాపన చేశారు కదా సరే అంటే ఇక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది అంటారా జరగదంటారా? గత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు వచ్చి మట్టి నీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అప్పుడు. తర్వాత 5 సంవత్సరాలు బాగానే పనులు జరిగినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో మాత్రం అంత విధ్వంసం ఈయన వచ్చిన కాడి నుంచి ఏమీ చేయకుండా ఎక్కడ కూల్ చేయడం అన్నీ ఆగమాగం చేసి పెట్టాడు. ఆయనకు అంటే పరిపాలన చేత కదా, ఆయనకి ఎట్టొకట్ట ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఒక కోరిక, ఒక ఛాన్స్ అని అయ్యాడు. అంతేగాని ఆయనకు పరిపాలన చేత కాదు. చేత కాకపోగా పొలాలు ఇచ్చిన రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన రైతుల్ని అవమానపరిచారు, రాజధానిని కూడా అవమానపరిచారు. ఎడారన్నారు వాళ్ళు ఇవాళ దారులు పట్టుకొని తిరిగిపోయారు. రాజధాని అమరావతి రాజధానిని అవమానించిన వాళ్ళు ఎవరో ఇదిగా లేరు. ఎందుకంటే ఇది దేవతలు ఏలిన రాజధాని ఒకప్పుడు. అయితే ఎడారన్నోళ్ళు పోయారు, అదేంటి ముంపు ప్రాంతం అన్నోళ్ళు ముంపులోనే మునిగిపోయారు, ఆ నీళ్ళల్లోనే మునిగిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ పోయారు అనమాట. ప్రజా తీర్పు ఇది, ప్రజలకు తెలుసు ఏది ఏంటి అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఇచ్చిన తీర్పుతో ఎక్కడోళ్ళు అక్కడ కలిసిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి వచ్చిన తీర్పు చూస్తే మేము ఈ 5 సంవత్సరాలు పడ్డ కష్టాలు కూడా మర్చిపోయినట్టుంది. చాలా హ్యాపీగా ఉన్నాము. బాబు గారు వచ్చారు, ఆయనకి మేమేం చెప్పే పని లేదు, ఆయన అన్నీ బాగానే చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా చేయాలనేది ఆయనకు కోరిక. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి స్థాయిలో నుంచోబెట్టాలి, వాళ్ళంతా బాగుండాలి, ప్రజలే నా ఇది అనేది ఆయన చూస్తారు, ప్రజల కోసమే చేస్తారు, కష్టపడతారు. ఈ వయసులో ఆయన చేయాలంటే మరి మామూలు విషయం కాదు, చేస్తారు. అయినా కానీ ప్రజల కోసమే ఇప్పుడు కూడా చూస్తున్నాగా. జైల్లో కూడా పెట్టినా కానీ ఆయన అక్కడ కూర్చుని కూడా నా రాష్ట్రం ఏమైపోతుందో, నా ప్రజలు ఏమైపోతున్నారని ఆలోచిస్తున్నారు. అలాగే చేస్తారు. నవనగరాలతో కూడుకున్న రాజధాని నిర్మాణం చేస్తారు, పోలవరం చేస్తారు, స్టీల్ ప్లాంట్ కూడా దాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఈయన. మొత్తం తాకట్లేదు, సచివాలయం కానీ మొత్తం తాకట్టు పెట్టి తేవడం, కాసిన ఆయన జేబులో పెట్టుకోవటం. గత ముఖ్యమంత్రి కాసిన ఈ సంక్షేమాలని ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి మభ్య పెడతాం అన్నమాట. వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకుందామని చూశాడు, కానీ అన్నీ పోయినాయి. ప్రజలకి ఎంత మంచి చేస్తే అంటే పథకాలే కానీ లేకపోతే అన్నీ మంచి చేస్తుంటే ఎందుకు ఇలాగా నేను ఓడిపోయాను అనేది ఆ భగవంతుడికే తెలియాలి, ప్రజలకే తెలియాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు. దానికి ఏం చెప్తారు? ప్రజలకు చేస్తే ఎందుకు ఓడిపోతావు? మరి చేయలేదు కాబట్టే నువ్వు ఇవాళ ఇంత మంచి తీర్పునిచ్చారు. ప్రజలకి నువ్వు చేస్తే ఎంత ఇదిగా ఎందుకు చేస్తారు? ఇప్పుడు పోయినసారి నువ్వు చేస్తావనే ఆశపడి వేసారు, వేసి 151 పట్టం కట్టించారు. వచ్చిన కాడి నుంచి విధ్వంసం చేస్తున్నావు. తెలుస్తుంది వాళ్ళకు కూడా. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నావు, సంక్షేమాలు మంచి చేస్తున్నానన్నావు, ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు మరి చదువుకున్న పిల్లలు ఉండారు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి వాళ్ళు చదువుకొని పిల్లలు తినక తల్లిదండ్రులు చదివించుకుంటారు, పిల్లలు ప్రయోజకులు అవుతారని. చదువుకుని డిగ్రీలు చదువుకొని బీటెక్లు చదువుకుని వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు? ఊరికనే తిరుగుతున్నారు. అది గాక గంజాయిలు, వాళ్ళని వ్యసనాలకు కూడా నీ ప్రభుత్వం వచ్చినాక పిల్లలు కూడా యువత కూడా ఆగమైపోతుంది. అటు వాళ్ళని పట్టించుకున్నది లేదు, ఇటు రైతులను పట్టించుకున్నది లేదు, ఇటు అమరావతిని పట్టించుకున్నది లేదు. 70% 80% పనులు అయిపోయినాయి. బిల్డింగులు అవన్నీ కొంచెం పైన చిన్న పనులు చేసి వాళ్ళకి ఇస్తే పనులు జరుగుతాయి. అయితే ఇక్కడ అసలు ఏమీ లేదు, ఏమీ జరగలేదు, ఇది తాత్కాలిక రాజధాని అని అంత మసిపూసి మారేడుగాయ చేశాడు. అంతేగాని లేకపోతే నువ్వు మంచి చేస్తే ఎందుకయ్యారు? వేస్తారు. మంచి చేసావు కాబట్టి ఏ రకంగా మంచి చేసావు ఆ రకంగా చూపించారు ఇవాళ. అది ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి ఆయన చేస్తారు. అమరావతి అభివృద్ధి అయితే బాగానే ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగానే ఉంటారు. జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్.